ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో మార్కండేపురంలో చుక్కల దుప్పి చర్మం, 2 శిరస్సు అవశేషాలను గుర్తించిన అటవీ శాఖ అధికారులు. జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ బాధితులను పరామర్శించిన వైఎస్ఆర్సీపీ మచిలీపట్నం పరిశీలకులు జట్టి గురునాథరావు. గోల్డ్ మాల్ పై వివరణ ఇచ్చిన అధికారులు. ఈ నెల 14వ తేదీ గురువారం జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ కిడ్స్ క్యాంపస్ నందు ఉచిత వైద్య పరీక్షలు, క్యాన్సర్ పరీక్షలు సద్వినియోగం చేసుకోవాలంటున్న కూటమి నాయకులు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం నందు ఆర్ఓ ప్లాంట్ ను ప్రారంభించిన ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ. పెంచిన చమురు, గ్యాస్ ధరలు తగ్గించాలి అంటూ జంగారెడ్డిగూడెంలో ఆందోళన చేపట్టిన వామపక్షాలు. జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ నందు ఖాతాదారుల గోల్డ్ పై అవకతవకలు జరిగాయని ఖాతాదారులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. బాధితులను పరామర్శించి వారికి తగిన న్యాయం చేయాలని బ్యాంక్ ఆఫ్ బరోడా ఆర్ఎంతో, పోలీస్ అధికారులతో వైఎస్ఆర్సీపీ మచిలీపట్నం పరిశీలకులు జట్టి గురునాథరావు మాట్లాడారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించి బాధితులకు న్యాయం చేయాల్సిందిగా కోరారు. వైఎస్ఆర్సీపీ పార్టీ బాధితుల తరపున అండగా ఉంటుందని తెలిపారు. వారితో పాటుగా మాజీ జెడ్పీటీసీ సభ్యులు ముప్పుడి శ్రీనివాసరావు, వీరవల్లి సోమేశ్వరరావు, ఉడా నాగేంద్ర కుమార్, గగ్గల కిరణ్ కుమార్, జుత్తిగ ప్రసాద్, పిల్లి రామకృష్ణ, కడిమి కిరణ్, చీమల మురళి, పసుపులేటి కిషోర్ పాల్గొన్నారు. ఒక్కొక్కరు బ్యాంకు కారణంగా ఏ విధంగా నష్టపోయారనేది వివరించారు. జంగారెడ్డిగూడెంలో బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ లో మరి రైతులు పెట్టుకున్న బంగారం, అంటే వాళ్ళ వ్యవసాయం నిమిత్తం రైతు రుణాలపై బంగారం తక్కువ వడ్డీకి వస్తుందని చెప్పి పెట్టుకున్న బంగారాన్ని మరి స్థానిక బ్యాంక్ సిబ్బంది, అప్రైజరు కలిపి సుమారు మరి జనం చెప్పడం ₹1 కోటి పైన ఉంటుందంటారు. ₹1 కోటి పైగా బంగారాన్ని వస్తువులు తీసివేసి మరి వారు వేరే విధంగా దాన్ని నమ్మకం కూడా చేసుకొని మరి రైతుల్ని ఖాతాలు మోసం చేసే పరిస్థితి. మరి ఆందోళన పరిస్థితుల్లో మరి వైఎస్ఆర్ పార్టీ తరపుని మరి అక్కడ రైతులకి, ఖాతాదారులకి భరోసా ఇవ్వాలి. అలాగే బ్యాంకు వాళ్ళతో ఏ రకంగా ఇస్తారనేది గిట్టనగా చెప్పించాలనే ఉద్దేశం ఇక్కడ రావడం జరిగింది. మరి స్టేట్ బ్యాంక్, మరి మా బరోడా బ్యాంకు అలాగే జంగారెడ్డి ఎస్ఐ గారు పోలీసు వారితో కూడా మాట్లాడడం జరిగింది. వారందరూ పత్రిముఖంగా రికార్డు ప్రకంగా హామీ ఇవ్వడం జరిగింది. ఖాతాదారుల బ్యాంకులో పెట్టిన వస్తువులకి వాళ్ళు ఇచ్చిన రసీదు ప్రకారం ప్రతి ఒక్క గ్రాముకు కూడా బ్యాంకు బాధ్యత వహిస్తుంది. మొత్తం అంతా మేము చెల్లిస్తామని చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా లోపల బంగారం అసలు నకిలీది అవి కూడా చెక్ చేస్తున్నారు కాబట్టి కొద్దిగా లేట్ అవుతుంది. కాబట్టి మరి ఈ ఖాతాదారులకు కానీ ఎవరికైనా సరే నష్టం జరిగితే వారు సరిగ్గా స్పందించకపోతే వైఎస్ఆర్ పార్టీ తరఫున మీ అందరం వచ్చి ఖాతాదారులందరూ న్యాయం జరిగేటట్టు. జంగారెడ్డిగూడెంలో మార్కండేపురం నందు 2 చుక్కల దుప్పుల చర్మం, ఆ దుప్పులకు సంబంధించిన 2 తలలను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. నల్లపు రాము ఇంటి వద్ద వీటిని స్వాధీనం చేసుకున్నట్లు అటవీ శాఖ అధికారి వి దుర్గా కుమార్ బాబు తెలియజేశారు. ఈ దుప్పి చర్మాలను వినియోగదారులకు చూపించి పంది మాంసాన్ని దుప్పి మాంసంగా నమ్మబలికి విక్రయిస్తున్నట్లు తెలిపారు. అయితే రాము మీడియాతో మాట్లాడుతూ తమ వద్ద ఉన్న చర్మం, శిరస్సు భాగాలు తమవి కాదని, దేవరకొండ యేసు అనే వ్యక్తి 4 మాసాల క్రితం తీసుకువచ్చి మా వద్ద ఉంచారని తెలిపారు. తమకు ఈ దుప్పి చర్మానికి ఎటువంటి సంబంధం లేదని పేర్కొంటున్నారు. దీనిపై అటవీ శాఖ అధికారులు నిజ నిజాలు తేల్చాల్సి ఉంది. ఇటువంటి మూట జంగారెడ్డిగూడెంలోనూ పరిసర ప్రాంతాలలోనూ ఎంతమంది ఉన్నారనేది యేసు దొరికితే పూర్తి వివరాలు వెల్లడవుతాయని తెలియజేస్తున్నారు. 2 చుక్కల దుప్పులకు చెందిన చర్మం, శిరస్సు అవశేషాలు ఎక్కడి నుంచి వచ్చాయి అనేది తెలియాలంటే దేవరకొండ యేసు పోలీసులకు దొరికితేనే గాని అవి ఏ ప్రాంతానికి చెందినవో సమాచారం వస్తుందని పేర్కొంటున్నారు. ఈరోజు ఉదయం విశ్వసనీయ సమాచారం మేరకు జంగారెడ్డి నుండి బుట్టాయిగూడెం వెళ్లే రోడ్లో మార్కండేపురం దగ్గర తేమపంది మాసం విక్రయదారుడైన వల్లపురాము ఇంటిని తనిఖీ చేయగా అతని వద్ద 2 చుక్కల దుప్పుల యొక్క చర్మాలు, 2 చుక్కల దుప్పుల యొక్క వాటి తలలు భాగాలు మేము గుర్తించడం జరిగింది. వాటిని సీజ్ చేసి అతనిపై వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి ఆ కేసుని కోర్టుకు సమర్పించడం అయింది. ఇవి అతన్ని విచారణ చేయగా గుర్తు తెలియని వ్యక్తి గత 4 నెలల క్రితం
అతను తీసుకొచ్చి ఇచ్చినట్టు అతను పేర్కొన్నాడు. దీన్ని చర్మాన్ని చూపిస్తూ సీమపంది మాంసంని చుక్కల దుప్పి మాంసంగా విక్రయం చేస్తున్నట్టు అతను ముద్దాయి మాకు తెలిపారు. అది ఇప్పుడు మా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఛార్జ్షీట్ ఫైల్ చేసేటప్పుడు దీని వెనకాల ఎవరైతే ఉన్నారో ఏంటనేది చూస్తాం. ఇది ఇప్పుడు కేసు నమోదు చేసి దీన్ని అయితే పంపిస్తున్నామండి. ఇతని మీద విచారణ జరిపి తదుపరి ఇంకా ఎవరైనా ముద్దాయిలు ఉంటే వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేస్తాం. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఈ నెల 11వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి గ్రేస్ ఫౌండేషన్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉచితంగా వివిధ రకాల పరీక్షలతో పాటు క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ తెలియజేశారు. జంగారెడ్డిగూడెం ఆర్టీసీ బస్టాండ్ పక్కనే ఉన్న విద్యా వికాస్ కిడ్స్ క్యాంపస్ నందు చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వైద్య పరీక్షలు, క్యాన్సర్ పరీక్షలు ఉచితంగా చేయనున్నట్లు వెల్లడించారు. ప్రతి ఒక్కరూ ఈ వైద్య శిబిరాన్ని వినియోగించుకుని ఉచిత టెస్టులు చేయించుకోవాల్సిందిగా కూటమి నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి కోనేటి చంటి, సెట్టిబలస కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టిబైన రామలింగేశ్వరరావు, జిల్లా అధికార ప్రతినిధి బొబ్బర రాజ్పాల్ కుమార్, బీజేపీ నాయకులు కొప్పాక శ్రీనివాసరావు, జనసేన నాయకులు వలవల తాతాజీ, బీజేపీ పట్టణ అధ్యక్షులు త్వాటికొండ సుధాకర్, బిలాల్ మసీద్ అధ్యక్షులు షేక్ యాకూబ్, నాయుడు శ్రీనివాసరావు, కరణం రాంబాబు, గద్దె జశ్వంత్, పొన్నాడ సత్యనారాయణ పాల్గొన్నారు. టెస్ట్ ఒకటి, మౌత్ టెస్ట్ ఒకటి, ఇలాగా ఇవన్నీ కూడా టెస్టులు చేసి క్యాన్సర్ ఏదన్నా ఉంటే ఇబ్బంది లేకుండా క్యాన్సర్ టెస్టులు అవి చేసి ఈ టెస్టుల ద్వారా ఏదన్నా ఒకవేళ నిర్ధారణ అయితే కనుక ఈ టెస్టులు ఫర్దర్ గా ట్రీట్మెంట్ కోసం డాక్టర్లు అందరూ వచ్చి అప్రోచ్ చేసి వాళ్ళు మీకు అది ప్రజలకు అందరికీ కూడా ఈ టెస్టులన్నీ చేయడానికి సుమారుగా 10 నుంచి 15,000 రూపాయలు ఖర్చులు అవుతాయి. ఈ టెస్టులు కూడా ఇక్కడ ఎక్కడ లేవండి. ఏలూరు వెళ్ళి హైదరాబాద్ కానీ విజయవాడ కానీ చేయించుకోవాలి. అట్లాంటి టెస్టులన్నీ కూడా ఆయన చొరవ తీసుకుని మన జంగాడు పట్టణంలో ఇక్కడ మన స్థానిక విద్యా వికాస్ కిడ్స్ క్యాంప్ దగ్గర బస్టాండ్ పక్కన రేపు లక్షవారం ఉదయం 8 గంటల కాడి నుంచి ఈ టెస్టులన్నీ ప్రారంభిస్తున్నారండి. దీన్ని ఈ సదావకాశాన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకుని, ముఖ్యంగా మహిళలందరూ కూడా ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్ని ఉపయోగించుకుని, ఈ కూటమి ద్వారా ఏర్పాటు చేసిన ఈ మెడికల్ క్యాంప్ని ఉపయోగించుకుని ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కూడా పరిరక్షణగా చూసుకోవాలని చెప్పి తెలియజేస్తారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో స్థానిక జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం మధ్య ఆంజనేయ స్వామి ఆలయం నందు ఆర్వో ప్లాంట్ ను మధ్య ఆలయ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ ప్రారంభించారు. హైదరాబాద్ కు చెందిన దాతలు వంకిన నాగ శ్రీనివాస్ ప్రసాద్, లక్ష్మీచంద్ర పద్మావతి దంపతుల ఆర్థిక సహకారంతో భక్తుల సౌకర్యార్థం మంచినీటి ప్లాంట్ ను నిర్మించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం నవభారత్ పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ పిఆర్ఓ అన్నప్రగడ రాఘవరావు, సిబ్బంది, కూటమి నాయకులు దాకరపు కృష్ణ, కె మాధవరావు పాల్గొన్నారు. ధర్మకర్తల సభ్యులు ఓబిలనేని సూర్యభవాని, చింతపల్లి రత్న సురేష్, వల్లూరి సునీత, తిరుమలశెట్టి నాగవరలక్ష్మి, అనిల, దోనబోయిన నారాయణమూర్తి, నడిపల్లి విద్యాధర్, ఆరుగొలు సావిత్రులతో పాటు ఆలయ అసిస్టెంట్ కమిషనర్, కార్యనిర్వహణాధికారిని ఆర్వి చందన తదితరులు పాల్గొన్నారు. భక్తుల సౌకర్యార్థం ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేసిన దాతల సేవలను ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ రాజాన సత్యనారాయణ కొనియాడారు. ఇప్పటి నుంచో మన మధ్య ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలోని మంచినీళ్ళ కొరత అనేది ఉంది. అంటే ఈరోజు కొంతమంది దాతలు మన ఆలయ ప్రాంగణంలోని మినరల్ వాటర్, కూలింగ్ వాటర్ సుమారు 7 లక్షల విలువైన ఇవ్వడం జరిగింది. వారికి స్వామివారి ఆశీస్సులు ఉండాలని, అలాగే రానున్న రోజుల్లోని మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా ప్రజలందరూ కూడా మాకు సహకారాలు ఇవ్వాలని స్వామివారి తరఫున, ఆలయ కమిటీ తరఫున మేమందరం కూడా తెలియజేస్తున్నాం. జై హనుమాన్, జై శ్రీరామ్. జంగారెడ్డిగూడెంలో ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఏలూరు జిల్లా ఆధ్వర్యంలో 2.0 నూతన ఎరువుల విధానంపై రైతు సేవా కేంద్రాల సిబ్బంది, ఫెర్టిలైజర్ ఇన్పుట్ డీలర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. జంగారెడ్డిగూడెం మండలం కేఆర్పురం డివిజన్ పరిధిలో ఉన్న వారందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2.0 వ్యవస్థ ద్వారా ఎరువుల నిల్వలు, విక్రయాలు, పంపిణీ, రైతుల వివరాల నమోదు, స్టాక్ నిర్వహణ తదితర అంశాలపై సమగ్ర అవగాహన కల్పించారు. నూతన విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా ఎరువుల పంపిణీలో పారదర్శకత పెరగడంతో పాటు రైతులకు మెరుగైన సేవలు అందించవచ్చని జిల్లా వ్యవసాయ అధికారి షేక్ హబీబ్ బాషా వివరించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులు 2.0 పోర్టల్ వినియోగం, డిజిటల్ నమోదు విధానం, ఎరువుల స్టాక్ అప్డేట్లు, నివేదికల నిర్వహణ వంటి అంశాలపై ప్రాక్టికల్ శిక్షణ అందించారు. డీలర్లు, సిబ్బంది తమ సందేహాలను అధికారులతో చర్చించి నివృత్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి సి పవన్ కుమార్, ఏడీఈ పీజీ బుజ్జిబాబు, ఫెర్టిలైజర్ ఇన్పుట్ డీలర్లు, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలానికి ఈరోజు ఏడీఏ గారు, అగ్రికల్చర్ ఆఫీసర్ గారు ఇద్దరితో కలిసి ఇక్కడ
ఇక్కడ ఎరువుల డీలర్లు అలానే రైతు సేవా కేంద్రం ఇన్ఛార్జీలందరినీ సమావేశపరిచాం. దీనికి కారణం ఏంటంటే ప్రభుత్వం రైతులకందరికీ సజావుగా యూరియా డిఏపి పంపిణీ చేయాలి. ఇప్పటి వరకు ఉన్న విధానము చూస్తే ఆధార్ కార్డు ఉన్న ప్రతి రైతు విషయాలను పక్కన పెడితే ఆధార్ కార్డు తోటి ఎరువులు పొందే విధానం అమల్లో ఉంటుంది. కానీ దానివల్ల అసలు సాగు చేసే రైతుకు సకాలంలో యూరియా కానీ డిఏపి కానీ ఇవ్వడానికి కష్టమయ్యేది. ఎలక్ట్రికల్ సోదరులందరూ ఐక్యంగా ఉండాలని ఆ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం డివిజన్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ వార్షికోత్సవం సందర్భంగా ఆ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు బాలిన ధర్మరాజు, తీయల గణేష్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులందరూ ఐక్యంగా ఉండాలని, సమస్యల పరిష్కారం కోసం నిజాయితీగా పనిచేయాలని అన్నారు. యూనియన్ మాజీ ప్రధాన కార్యదర్శి మానేపల్లి రామారావు, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కెవి రమణలు మాట్లాడుతూ భవన నిర్మాణ సంక్షేమ బోర్డు పథకాలు కొన్ని అమలు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో తోటా శివకృష్ణ, ఎరుబండి వీర్రాజు, టి కృష్ణ, పొచ్చల శ్రీను, వనపర్ల ట్విన్ తదితరులు పాల్గొన్నారు. ప్రమాద బీమా అనేది ఇంతవరకు ప్రకటించలేదు, పక్కన అన్ని రాష్ట్రాల్లో ఇస్తున్నారు. ఇటువంటి సమస్యల మీద చర్చించాలి. మన హక్కులు మనం సాధించుకోవడం కోసం ఎలక్ట్రికల్ సోదరులందరూ ఐక్యం కావాలి. రానున్న జనవరిలో మొత్తం కార్మికులందరూ ఈ జనవరిలో పాల్గొని మన సమస్యలను చర్చించి భవిష్యత్తు కార్యక్రమాల కోసం మీరు సిద్ధం కావాలని చెప్పి ఐఎఫ్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. జంగారెడ్డిగూడెం ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ యానివర్సరీ సందర్భంగా మా యూనియన్ కమిటీ సమక్షంలో కేక్ కటింగ్ చేయడం జరిగింది. 2011లో బెట్టా దుర్గారావు స్టార్ట్ చేసిన యూనియన్ ఒక 4 సంవత్సరాలు నడిచిన తర్వాత ఆగిపోతే మళ్ళా దాన్ని రీఓపెన్ చేసి 2011లో 2014లో 15లో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా యూనియన్ యానివర్సరీ ఫంక్షన్ అనేది చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా షాపుల వాళ్ళు యాజమాన్యాలతోటి అలాగే ఎలక్ట్రీషియన్ సౌజన్యంతో ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ యానివర్సరీ ఫంక్షన్ అనేది మర్లగూడెం అడవిలో ప్రతి సంవత్సరం జరుగుతున్నట్టుగానే ఈ సంవత్సరం కూడా జరిపిద్దామనేది కమిటీ తీర్మానం జరిగింది. అదే పనిగా ప్రతి ఒక్క సభ్యుడు కూడా ఈ సంతోషకరమైన ఆత్మీయ సమ్మేళనంలో ప్రతి ఒక్కరు పాల్గొని ఎవరు తోచిన సహకారం వాళ్ళు అందించి దీన్ని దిగ్విజయంగా అందరూ కూడా తోడ్పడతారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని వామపక్ష పార్టీల పిలుపులో భాగంగా బొట్టాయిగూడెం సెంటర్లో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ, సిపిఐఎం పార్టీల ఆధ్వర్యంలో రాస్తారోకో నిరసన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి బలరాం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దేశంలో 5 రాష్ట్రాల ఎన్నికలైన వెంటనే పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు 5 సార్లు దారుణంగా పెంచిందని విమర్శించారు. ప్రజలపై మోయలేనటువంటి భారాలను మోపుతుందని దుయ్యబట్టారు. అంతేకాకుండా ఇంకా పెట్రోల్ లీటర్ ధరను 145 రూపాయల వరకు పెంచే ఆలోచనలు కూడా చేయడం సిగ్గుచేటు అని అన్నారు. అంతేకాకుండా పెట్రోల్, వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెంచడం వలన వ్యవసాయ ఎరువులు, నిత్యావసర వస్తువుల ధరలు పెంచడం వలన పేద మధ్యతరగతి ప్రజలు తీవ్రమైన భారాలు మోస్తున్నారని అన్నారు. కావున తక్షణమే పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువులు, వ్యవసాయ ఎరువులు, మందుల రేట్లు తగ్గించాలని డిమాండ్ చేశారు. అలాగే పెట్రోల్, డీజిల్లను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చి తక్కువ ధరలకు అందించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి తెల్లం రామకృష్ణ, న్యాయవాది భాషా శ్యాంబాబు, న్యూ డెమోక్రసీ మండల నాయకులు బన్నె వినోద్, కెచ్చల పోతిరెడ్డి, ధర్ముల వెంకటేష్, ఉయికే వీర్రాజు, కట్టం వెంకటేష్, గోగుల ధర్మరాజు, చుండ్రు బుల్లెమ్మ, గురుగుంట్ల శ్రావణి పాల్గొన్నారు. రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు. కేంద్ర ప్రభుత్వం పెంచినటువంటి పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, ఎరువులు, నిత్యావసర వస్తువుల ధరలకు నిరసనగా ఈ రోజున రాష్ట్రంలో 10 వామపక్షాలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకి, ఆందోళన కార్యక్రమాలకి, రాస్తారోకో కార్యక్రమాలకి పిలిపించినాయి. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెంలో ఈ రోజున వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం, నిరసన ప్రదర్శన, రాస్తారోకో కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు అయిన వెంటనే ఇప్పటికి 5 సార్లు పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, వంట గ్యాస్ ధరలు దారుణంగా పెంచింది. పెట్రోల్ ధర లీటరు 145 రూపాయలకి చేరుకుంటుందని ఆర్థికవేత్తలు, నిపుణులు చెబుతున్నారు. ప్రజల మీద మోయలేనటువంటి భారాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ రోజున వేస్తోంది. ఎరువుల ధరలు కూడా విపరీతంగా
పెంచింది. వంట గ్యాస్ ధరలు కూడా విపరీతంగా పెంచింది. దీనివల్ల నిత్యావసర వస్తువుల ధరలు, రవాణా ఛార్జీలు కూడా విపరీతంగా పెరిగిపోయి సామాన్యులు, చివరికి మధ్య తరగతి ప్రజానీకం కూడా బ్రతకలేనటువంటి దుస్థితి ఏర్పడింది. పెంచినటువంటి పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు, ఎరువుల ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు, ఔషధాల ధరలు తక్షణం తగ్గించాలి. పెంచిన ధరలు ఉపసంహరించుకోవాలి, పాత ధరలే తగ్గించాలి అని వామపక్షాల తరఫున డిమాండ్ చేస్తున్నాం. పార్టీ నాయకులు ఈరోజు వామపక్షాల ఆధ్వర్యంలో ముట్టాయిగూడ మండల కేంద్రంలో ఏజెన్సీలో మేము రాష్ట్రరోకు నిర్వహిస్తూ ఉన్నాం. కారణం, బీజేపీ ప్రభుత్వం 3 దఫాలుగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రంగాన్ని కూడా వదిలిపెట్టడం లేదు. ఇవాళ యుద్ధాన్ని ఇరాన్ దేశం మీద జరిగిన యుద్ధాన్ని బూసిగా చూపించి క్రూడ్ ఆయిల్ ధర తగ్గినా కూడా ఇవాళ ప్రజలు నిత్యం వాడే పెట్రోల్ కానివ్వండి, డీజిల్ కానివ్వండి, ఇంట్లో వంటకు వాడేటటువంటి గ్యాస్ను కూడా రేట్లు పెంచేసింది. ఇవాళ ఆ రేట్లను మేము తగ్గించాలని చెప్పేసి రోడ్డెక్కి మేము అరుస్తూ ఉన్నాం. కేకలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము పోరాడుతూ ఉన్నాం. అయినా ఈ ప్రభుత్వానికి ప్రజల సమస్యలే పట్టడం లేదు. కాబట్టి మా డిమాండ్ ఏంటంటే కృష్ణా గోదావరి బేసిన్లో ఉన్నటువంటి గ్యాస్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సగం వాటా ప్రకటించాలి. అట్లాగే పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ని కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్, ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. అద్భుతం, అమోఘం, ఆశ్చర్యం. నేడు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో స్టేట్ టాప్ మార్కులతో విద్యా వికాస్ విజయబేరి. జూనియర్ ఇంటర్లో సాయి లక్ష్మి 470కి 466, తౌషిక్ రవి 466, చర్ప తేజశ్రీ 466, బైపీసీలో మందపాటి కేతన్ శ్రీనాథ్ 455కి 450 మార్కులు, రిషిత 450. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో మాలిని 1000కి 991, నాగవెంకట చరణ్ 990, శ్రావ్య సుష్మ 990 మార్కులతో విద్యా వికాస్ విజయకేతనం ఎగురవేసింది. జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 96% పైగా, బైపీసీలో 98% పైగా ఉత్తీర్ణత. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో 96% పైగా, బైపీసీలో 97% పైగా ఉత్తీర్ణతతో రికార్డు నెలకొల్పింది విద్యా వికాస్ విద్యా సంస్థలు, జంగారెడ్డిగూడెం. స్థాపించిన మొదటి సంవత్సరంలోనే తపస్ ఐఐటి అండ్ నీట్ అకాడమీ విద్యార్థి విజయకేతనం. జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన జేఈఈ మెయిన్స్ 2026లో ఆల్ ఇండియా ర్యాంక్ 475 సాధించి అసాధారణ ప్రతిభ కనబరిచిన మన తపస్ విద్యార్థి ఏ మనోజ్ కు హృదయపూర్వక అభినందనలు.
అడ్మిషన్లు జరుగుతున్నవి. వివరములకు సంప్రదించండి 8143796655 మరియు 9030414329. మా అడ్రస్ తపస్ IIT అండ్ నీట్ అకాడమీ, చిదంబరం హాస్పిటల్ దగ్గర, జంగారెడ్డిగూడెం. తాజా వార్తలు. నేటి 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ చరిత్ర సృష్టించి నెంబర్ 1 గా నిలిచింది. 10th ఫలితాల్లో స్టేట్ నంబర్ 1 స్థానంలో నిలిచింది విద్యా వికాస్. నమః 600 కి 598 మార్క్స్, అక్షర 600 కి 597 మార్క్స్, దీపిక 600 కి 594 మార్క్స్ తో రికార్డు తిరగరాసింది విద్యా వికాస్ జంగారెడ్డిగూడెం. పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని, కేజీ బేసిన్ లో ఉత్పత్తి అయ్యే గ్యాస్లలో రాష్ట్రానికి సగం వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయాలని 10 వామపక్ష పార్టీల పిలుపు మేరకు జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయం నందు మంగళవారం ధర్నా నిర్వహించారు. సిపిఐ మండల కార్యదర్శి జంపన వెంకటరమణరాజు, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు కెవి రమణ, సిపిఎం మండల కన్వీనర్ వజ్రకిరణ్, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ చంద్రన్న వర్గం నాయకులు సాలి రాజశేఖర్లు మాట్లాడారు. యుద్ధం పేరు చెప్పి గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెంచారని అన్నారు. దీనివల్ల నిత్యావసర వస్తువుల ధరలు కూడా భారీగా పెరిగాయని అన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం డిటి రమేష్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకుడు వంగ గోపి, డివైఎఫ్ఐ నాయకులు ఎస్కే మాబు సుబాని, పీడీఎస్యు నాయకులు ఈ భూషణం, పిఓడబ్ల్యూ నాయకులు కె రామలక్ష్మి, మొల్లేటి వరలక్ష్మి, ఐఎఫ్టియు నాయకులు మరపట్ల బాబురావు, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ చంద్రన్న వర్గం నాయకులు సముద్రాల బాలు, కలింపూడి సుందర్రావు, బోడా యేసుపాదం, సిపిఐ నాయకులు కలపాల శ్రీరాములు, గెడ్డం శివాజీ, కొప్పిశెట్టి నూకరాజు, కలపాల వెంకట్రావు తదితరులు నాయకత్వం వహించారు. ఇప్పుడు దాకా మనకి రష్యా, ఇరాన్ చాలా తక్కువ రేట్లకి గ్యాస్, పెట్రోల్, డీజిల్ సరఫరా చేస్తే అమెరికా బెదిరింపులకు భయపడి ఈరోజు వాళ్ళ దగ్గర ఒప్పందాన్ని రద్దు చేసుకొని అమెరికా నుంచి ఈ గ్యాస్ దిగుమతి చేసుకోవడం వల్ల రేట్లు పెరుగుతున్నాయి. అందుకనే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా సరే ఏదైతే మనకి ప్రపంచంలో తక్కువ రేటుకి సరఫరా చేస్తుందో వాళ్ళ దగ్గర దిగుమతి చేసుకొని ప్రధానికాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. లేని ఏళ్ళ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుందని హెచ్చరిస్తున్నాం. జంగారెడ్డిగూడెం మండలం ఏదైతే దేశవ్యాప్తంగా తిరుగులో భాగంగా నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి ప్రజలపై భారాలు, పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, నిత్యావసర సరుకులపై నిరంతరం పెంచుతూ ఉన్నాడు. అదే క్రమంలో రష్యా నుంచి వచ్చే ఆయిల్ ధరలు, టూటీ ఆయిల్ తక్కువగా ఉన్నప్పుడు కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు భయపడి ఆయనకు తొత్తులా వ్యవహరిస్తూ ప్రజలపై లేని భారాలన్నీ మోపడం చాలా దుర్మార్గకరం. డబుల్ ఇంజిన్ అన్నటువంటి నరేంద్ర మోడీ సర్కారు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి గ్యాస్లను తీసుకెళ్లి గుజరాత్లో అమ్ముతూ ఉన్నారు, అతిథారులకు అమ్ముతూ ఉన్నారు. అంతేగాని ఇక్కడ ఉన్నటువంటి దేశ ప్రజల గురించి, రాష్ట్ర ప్రజల గురించి కూడా పట్టించుకోవడం లేదు. ఏదైతే మన రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ కూడా పెట్రోల్, డీజిల్ ధరలు మేము అధిగమిస్తామని చెప్పి ఎన్నికల ముందు హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున నిరంతరం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు, నిత్యావసర సరుకుల ధరలను అదుపు చేయకపోవడం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికాన్ని మోసగించడమేనని చెప్పి మేము వామపక్షాలుగా ఖండిస్తూ ఉన్నాం. అలాగే ఈ రోజు జరుగుతున్నటువంటి దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఈ ధర్నాలు, నిరసనలు, రాస్తా రోకోలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే పెట్రోల్, డీజిల్ తరపున ఉన్నటువంటి జిఎస్టీలను తగ్గింపు చేయాలని చెప్పి మేము వామపక్ష పార్టీల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. కార్యాలయంలో మరి వామపక్షాల ఆధ్వర్యంలో ఈ అధిక రేట్లకు వ్యతిరేకంగా మరి ప్రజాగణం వినిపించడానికి వామపక్షాల ఆధ్వర్యంలో మరి వచ్చి ఈ ధర్నాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి దేశంలో మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ప్రజలకు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఖండించడానికి ముక్త కంఠంతో వచ్చాము. మరి
మరి ప్రపంచ దేశాల్లో ఉన్న చమురు నిల్వల మీద అమెరికా సామ్రాజ్య గుత్తాధిపత్యం చెలాయించడం వల్లే మన దేశంలో ఈ రోజున అధిక ధరలు పెరుగుతున్నాయి. మరి అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ ఆయా ప్రభుత్వాలు ప్రజలకి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అన్నింటినీ తుంగలో తొక్కి ప్రజలకు మరి అత్యంత మోయలేని భారాన్ని అధిక రేట్లు పెంచుతున్నారు. ఈ రోజున ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ఈ మొత్తం సంస్థలన్నీ అంబానీ అదానీకి ప్రతి దాంట్లో వాటా కల్పిస్తున్నారు. ఒక పెట్టుబడిగా ఒక డిప్పీలాగా పెట్టుకున్నాడు ఈ నరేంద్ర మోడీ అంబానీ అదానీలను. మరి ఈ అధిక రేట్ల వల్ల మరి రష్యా కానీ ఇరాక్ ఇరాన్ వీళ్ళందరి నుంచి వచ్చిన చమురుని ఏళ్ళ అధిక రేట్లతో వేళ్లే వేసేసి మరి అంబానీ ఆదాని జేబుల్లో పెంచడానికే ఈ యొక్క బీజేపీ మతోన్మాద ప్రభుత్వం ప్రజల్ని అత్యంత హేయమైన భారాలు మోపుతున్నారు. ప్రజలు గుర్తించాలి. రాబోయే కాలంలో కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీ యొక్క మతోన్మాద చర్యలను ఖండిస్తూ మరి ఆ పార్టీలకు వ్యతిరేకంగా మరి ప్రజలు తిరుగుబాటు చేయాలని, పోరాటాల ద్వారా ఏదైనా సాధించగలమని, అలాగే కూడా ఈ పెట్రోల్ డీజిల్ ధరలో మన రాష్ట్రానికి 50% వాటాలు కూడా కల్పించాలని ఎన్నో డిమాండ్స్ ఉన్నాయి. ఇట్లాంటి డిమాండ్స్ ప్రజల యొక్క మౌలికమైన హక్కుల కోసం పోరాడుతున్న ప్రజా సంఘాలపై కూడా పోలీసులు అప్రకటిత నిషేధాన్ని ప్రకటించి అక్రమ అరెస్టులు చేస్తున్నారు. ఇట్లాంటి ప్రజా వ్యతిరేక విధానాలు తుంగలో తొక్కి ప్రజలు పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఐఎఫ్టీగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న యోగా అందరి జీవితంలో ఒక భాగం కావాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ్ పిలుపునిచ్చారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా వట్లూరులో టీటీడీసీలో సోమవారం ఉదయం విద్యార్థులు ఉద్యోగులతో యోగా శిక్షణ కార్యక్రమంలో జేసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీ అభిషేక్ గౌడ్ మాట్లాడుతూ మన దేశ సంస్కృతిలో యోగాకు ప్రముఖ స్థానం ఉందని అన్నారు. యోగా ద్వారా ఎన్నో మానసిక శారీరక రుగ్మతలు తొలగించుకోవచ్చని పరిశోధనలు తెలియజేస్తున్నాయని అన్నారు. ప్రజలు తమ ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రతిరోజు యోగా సాధన చేయాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యోగాకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నాయని అన్నారు. యోగా ఆరోగ్య ప్రయోజనాలపై విద్యార్థి స్థాయి నుండి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. యోగా ప్రాముఖ్యతపై ఈ నెల 9వ తేదీ వరకు గ్రామ స్థాయిలో, 10, 11, 12 తేదీలలో మండల స్థాయిలో, 14, 15, 16 తేదీలలో జిల్లా స్థాయిలో యోగాసనాలు, యోగాపై స్లోగన్స్, పాటలు, షార్ట్ ఫిల్మ్స్, వీడియో, ఫోటోగ్రఫీ, క్విజ్ తదితర అంశాలపై పోటీలు నిర్వహిస్తామని అన్నారు. అనంతరం రాష్ట్ర స్థాయి ఎంపిక నిమిత్తం పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 21వ తేదీ వరకు ఉదయం 7:30 నుండి 8:30 వరకు వట్లూరులో టీటీడీసీలో యోగా కార్యక్రమాలు జరుగుతాయని, విద్యార్థులు ఉద్యోగులు పాల్గొంటారని, ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరూ పాల్గొనవచ్చని తెలిపారు. యోగా ప్రాముఖ్యత, ఆరోగ్య ప్రయోజనాలను ప్రతి ఒక్కరూ తెలుసుకుని ప్రతి ఒక్కరూ యోగాను సాధన చేయాలని జేసీ అభిషేక్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. డిఈఓ వెంకటలక్ష్మమ్మ, డిఆర్డీఏ పీడీ విజయలక్ష్మి, ఆర్ఐఓ యోహాన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పురస్కరించుకొని మన గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ సీఎం గారు, గౌరవ డిప్యూటీ సీఎం గారు నారా లోకేష్ బాబు గారు ఆదేశాల మేరకు మన జిల్లాలో మన గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీ వెట్రి సెల్వి గారు, జాయింట్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో మనం 6వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు కూడా ప్రతి జిల్లా స్థాయిలోనూ, అలాగే గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, స్టేట్ లెవెల్ వరకు కాంపిటీషన్స్లో ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేసే విషయంలో ప్రజలందరూ కూడా పాల్గొనడం జరుగుతుందండి. ఈరోజు గ్రామ స్థాయి పోటీలు కంప్లీట్ అవుతాయి. రేపటి నుంచి మళ్ళీ మండల స్థాయి అలాగే జిల్లా స్థాయి పోటీలు కూడా నిర్వహించడం జరుగుతుంది. జిల్లాలో ఎవరైతే ప్రథమ స్థానంలో వచ్చారో వాళ్ళు స్టేట్ లెవెల్కి వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతిరోజు కూడా గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయిలో ఈ యొక్క యోగా అనేది ప్రతి ఒక్కరికి అలవాటు చేయాలి. తద్వారా వారి యొక్క ఆరోగ్యాన్ని పెంపొందించి మానసిక ఉల్లాసాన్ని పెంపొందించే విషయంలో అందరూ ఇన్వాల్వ్ అవ్వాలని జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతిరోజు ఒక జిల్లా స్థాయి అధికారి వారి యొక్క డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళని, ప్రజల్ని అందరినీ ఇన్వాల్వ్ చేస్తూ జిల్లా స్థాయిలో చేయడం జరుగుతుందండి. అందులో భాగంగానే ఈరోజు డిఆర్డీఏ జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించిన పీడీ గారు, అలాగే వారి యొక్క డ్వాక్రా సంఘాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ జిల్లా స్థాయిలోనే కాకుండా మండల స్థాయి, గ్రామ స్థాయిలో కూడా ప్రతిరోజు యోగా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క ప్రోగ్రాంలో మన జిల్లాకు ఇచ్చిన టార్గెట్ కంటే రెట్టింపు జనానికి యోగా యొక్క ఆవశ్యకతను తెలియజేస్తూ వారి యొక్క ఆరోగ్యాన్ని పెంపొందించే విషయంలో ప్రతి ఒక్కరూ కృషి చేస్తారని మన జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి అధికారి కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా గ్రాండ్ సక్సెస్ చేయాలని
అదేవిధంగా 21వ తారీఖున మన జిల్లా స్థాయిలో జరిగే కార్యక్రమానికి ప్రజలందరూ పార్టిసిపేట్ చేసి ఎక్కువ స్థాయిలో ఈ యోగా ఆసనాలు వేసే విషయంలో ప్రతి ఒక్కరూ శ్రద్ధ తీసుకోవాలని కోరుకుంటూ, మరి 11వ తారీఖు 16వ తారీఖు ద్వారకా తిరుమల అలాగే పట్టిసీమలో కూడా టెంపుల్ యోగా కూడా నిర్వహించడం జరుగుతుందండి. ఈ కార్యక్రమాల ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి జిల్లా కలెక్టర్ గారి ఆదేశం మేరకు. ఈ యొక్క ప్రోగ్రాంలో ప్రజలందరూ పాల్గొని గ్రాండ్ సక్సెస్ చేస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం అయ్యప్ప స్వామి ఉపాలయంలో వేంచేసి ఉన్న కుమారస్వామికి విశేష అభిషేకాలు చేశారు. అభిషేకం, అర్చన, అష్టోత్తర పూజలు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. प्रतिमूर्ति पुष्पवरे अस्वासरे वीरपाय स्वाहा हरे प्रजानं मे लोकसन्निवासं मे प्रजां मौलं मे करत्वान्न. జంగారెడ్డిగూడెం ఆలపాటి గంగా భవాని ఫంక్షన్ హాల్లో బిఎల్ఓ బిఎల్ఏలతో ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు సర్ 2026 కు సంబంధించి శిక్షణ నిర్వహించారు. జంగారెడ్డిగూడెం తహసీల్దార్ స్లేవజోజి, జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణలతో పాటు ట్రైనింగ్ నిర్వాహకులు ఇమ్మని శశికుమార్లతో పాటు సంబంధిత శాఖాధికారులు, అన్ని పార్టీల ఏజెంట్స్ పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెంలో మార్కండేపురంలో చుక్కల దుప్పి చర్మం, 2 శిరస్సు అవశేషాలను గుర్తించిన అటవీ శాఖాధికారులు. జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ బాధితులను పరామర్శించిన వైఎస్ఆర్సీపీ మచిలీపట్నం పరిశీలకులు జట్టి గురునాథరావు. గోల్డ్ మాల్ పై వివరణ ఇచ్చిన అధికారులు. ఈ నెల 14వ తేదీ గురువారం జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ కిడ్స్ క్యాంపస్ నందు ఉచిత వైద్య పరీక్షలు, క్యాన్సర్ పరీక్షలు సద్వినియోగం చేసుకోవాలంటున్న కూటమి నాయకులు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం నందు ఆర్ఓ ప్లాంట్ ను ప్రారంభించిన ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ. పెంచిన చమురు, గ్యాస్ ధరలు తగ్గించాలి అంటూ జంగారెడ్డిగూడెంలో ఆందోళన చేపట్టిన వామపక్షాలు. వార్తలు సమాప్తం. నమస్కారం.